ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. 1 తెస్సలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17. యేసు ప్రభువు సమాధి నుండి లేచినది ఉదయం. పెందలకడనే ఇంకనూ చీకటి ఉండగానే తెరిచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకువ చుక్క ప్రకాశించింది. నీడలు కరిగిపోలేదింకా. యెరూషలేము నగరవాసులింకా నిద్రలేవలేదు. అదింకా రాత్రే, నిద్రపోయే చీకటి సమయమే. ఆయన లేవడం యెరూషలేము నిద్రని చెడగొట్టలేదు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలా పెందలకడే ఇంకా చీకటి ఉండగానే వేగుచుక్క వెలుగుతూ ఉన్నప్పుడే. ఆయన మృత్యువు నుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోనూ మరణ నిద్రలోనూ ఉన్నప్పుడే మేలుకుంటారు. మేలుకోవడంలో ఎవరికి ఇబ్బంది కలిగించరు, ఎవరికి నిద్రాభంగం కలిగించరు. వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకి వినిపించదు. తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసు ప్రభువు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధుల్లో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంత మృదువుగాను మెల్లగాను ఆ గడియ వచ్చినప్పుడు వాళ్ళని నిద్రలేపుతాడు. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించండి అనే మాటలు వాళ్ళకి వినిపించి ప్రాణం పోస్తాయి. వాళ్ళ సమాధుల్లోకి మహిమ కిరణాలు చొచ్చుకుపోతాయి. పాతకాలపు తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి. తూర్పు దిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది. దాని సున్నితమైన పరిమళం, జోలపాడే సప్తత, దాని నైర్మల్యం, మధురమైన ఏకాంతం, ఆ పవిత్రత, ఆశాదీపాలన్నీ వాళ్ళవే. ఈ విషయాలకి వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి. వీటికి వాళ్ళెంతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడా గమనించండి. తమని బంధించి ఉంచిన నేలని వదిలించుకొని మృత్యుపాశాలను తెంచుకొని తమ మహిమ శరీరాలతో ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమవుతూ ఎవరూ నడవని ఆ దారుల వెంట వేగుచుక్క కిరణాల జలతారు దారుల మీదుగా ఎక్కిపోతారు. రాత్రంతా విలాపం ఉండవచ్చు, కానీ ఉదయంతో పాటు ఉల్లాసం వస్తుంది. సైన్యాలు పరలోకం నుండి దిగివస్తూ హోసన్న అని పాడుతుంటే, పరిశుద్ధులు దూతలు జయనాదం పలుకుతుంటే, శృంగార మహిమాతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు. ఇలాగే అవుతుంది. యేసు ప్రభువు త్వరగా వచ్చేయి. ఒక సైనికుడు అన్నాడట, నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు, తెల్లవారుజామునే మేలుకొమ్మని హెచ్చరించే బూరలు ఊదండి.